మొన్న నరేంద్ర మోడీ గారు మణిపూర్ వెళ్ళారు కదా. అయితే అక్కడ ఎవరైతే మరి ఆ నిరసనల వల్ల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శించి ఎవరైతే ఆ నిరసనల గొడవల్లో ఎవరైతే ఇల్లు కోల్పోయి ఉంటారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ హోమ్స్ కట్టేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అయితే మరి దీని గురించి ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ కూడా మరి విమర్శించడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పటి వరకు ఇది ఆ గొడవలో మొత్తం కూడా జరిగి ఒక 864 రోజులు జరిగితే దాంట్లో ఇప్పటివరకు ఏకంగా 300 మంది చనిపోయారు, ఇంకొక 1500 మంది ఏమో గాయాలపాలయ్యారు. సో ఇంకా చూసుకుంటే 67,000 మంది వరకు మరి నిరాశ్రులు అయ్యారు. సో మరి ఇంత జరిగిన తర్వాత మరి 2 years తర్వాత అంటే ఈ మధ్యలో చూసుకుంటే ఏకంగా నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక 46 దేశాల వరకు పర్యటించారు. మరి ఆ 46 దేశాలు పర్యటించారు కానీ ఈ మణిపూర్ మాత్రం రాలేదు. సో ఇప్పుడు మరి దాదాపు ఒక 2 years కంప్లీట్ అయిన తర్వాత మణిపూర్ వెళ్తా ఉన్నారు. సో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఖర్గే గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకో పక్కన మరి ప్రియాంక గాంధీ గారు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. సో మరి 2 years తర్వాత వీళ్ళు గుర్తొచ్చారా, మరి ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఇంకోటి ఉండదని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.